ఇది బాగా పడ్డాయి. మరి అదే చెట్లు అసలు చెట్లు లేవు కానీ దగ్గర మనం అనుకున్న దాని కాన్సెప్ట్ ఏంది అసలు ఆకులు బాగలేవో చెట్లు బాగలేవు వంగిపోతున్నాయి కదా. వంగిపోయిందన్న చూడు చిన్న కాయలకి వంగిపోతున్నాయి బలాలు లేవు. ఇప్పుడు పెట్టారు మీరు కాబట్టి నిలబెట్టారు కాబట్టి బాగుంది. ఆ కాన్సెప్ట్ బాగుంది అక్కడ ఎన్ని కొత్తగా. అవును సైజు చూడండి మీరు ఈక్వల్గా యూనిఫామ్లో ఉన్నాయి చూడండి. మళ్ళీ పూతలు కూడా ఉన్నాయి చూడండి బాగా యూనిఫామ్గా. సెకండ్ టైం కొట్టారు కదా మధ్య అది ఇప్పటి వరకు దాని మహత్యం. చేసుకోవచ్చు 10 నిమిషాల పని ఇట్లా పడితే చేసుకుంటా అన్ని ఈ విధంగా పడతాయి యూనిఫామ్గా. ఇవన్నీ కాయలు వస్తాయి. ఇప్పుడు వచ్చింది విపరీతంగా పెరిగిపోయినా సార్ వర్షాలు పడి. నేను పడలేదు ఇది నన్ను చేశారు వీళ్ళు మీరు కొంచెం అక్కడ కొట్టారు అదంతా ఎండిపోయింది కదా వర్కింగ్ అండర్ పాస్ అన్ని మొత్తం కింద అంతా క్లీన్ చేపించేసిన. అవును ఏం లేకపోతే నిజమే మరి ఒంటరిలాగా ఉంది కాయలంటే ఉన్నాయి పూతగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇయర్ చెప్తాను. నెక్స్ట్ ఇయర్ వేసినట్టు ఇయర్ ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు మధ్యలో వచ్చి ఇంటర్వెల్ నుంచి సినిమా చేంజ్ చేసినట్టు చేసావు. నెక్స్ట్ ఇయర్కి నువ్వు మామూలు చేయవు కాదన్న. మెయిన్ చెప్పుకోక విషయం ఏంటంటే ఇక్కడ బ్లైట్ పోవటం చాలా విచిత్రం అనిపిస్తుంది నువ్వు చేసిన విధానం. టాలెంటెడ్ హైలీ. చాలా మంది బ్లైట్ చేయలేక చేతులేదు అంటున్నారు అట. ఇది చూడండి పూతలు చూడండి. కాయలు ఉంది అలా పడ్డగట్టం వాటిని పరచుకోకూడదు మనం. పూతలు కావాలి మనకు మెయిన్ అది. అవునవును సరే నువ్వు చూడ అన్నీ మొన్న ఒకతను ఒక వ్యక్తి మన ఊరోళ్ళే కామెంట్ చేశారు. అప్పుడు బాబు నాకు చివరిలో పండించుకుంటే నాకు కాయలు లావు కావాలనుకున్నాడు. కానీ పడ్డా కానీ తను కొంత ఈ స్ట్రెంత్ చేసుకుంది అప్పుడు వీగిదేనే చూసా. మొక్కకు తెలుసు తన బిడ్డలు నిలబెంచుకోవాలన్నా. మరి ఆడ చూడండి అది సైన్స్ ఎక్సలెంట్ ఉన్నాయా. ఇంత బండల్లో కూడా నువ్వు దాని మీద పండిస్తావు. మొన్న ఒకళ్ళు అడిగారు ఈందా ఆయన అంత బండలు ఎట్లా పండిస్తున్నాడని అడిగారు ఒకళ్ళు పెద్ద ఆయన మేధావి. టాలెంట్ అది టాలెంట్ తీసేపించావా. రూట్కి హాట్ సిస్టమ్ ఈ రూట్కి వేరు ఉంటుందిగా బాగా వేడిగా ఉన్నాయని మరి పాజిటివ్ అయినా ఇది చూడండి ఎట్లుందో పాజిటివ్గా ఉంది బాబు. జాగ్రత్త ముళ్ళు ఉన్నాయి. అడిగిపోయినట్టు అయిపోయాడు సార్ వర్షాలకు. అవును ఏం చేయాలో తెలియక జనాలు రాక రాళ్ళు బాగానే ఏరిచ్చారుగా. చాలా ఏర్పించాం సార్. మరి కొంచెం తీపిన ఈ కొంచెం తీసినవి కూడా ఎగరగొడతారు. పనికి రమ్మంటే 2 రోజులు వస్తారు 3 రోజులు ఎగరగొడతారు. వీళ్ళనే కదబ్బా మనం వేరే వాళ్ళని బట్టి రావాలి. ఎక్కడ పోయి పట్టు అడుగు మనుషులు ఉంటారు వాళ్ళు బట్టరా వాళ్ళని పోతే వాళ్ళు చేస్తారు. ఇవన్నీ ఎందుకులే సెకండ్ క్రాప్ కల్లా నీది ఓకే అయిపోద్ది. నెక్స్ట్ క్రాప్ కల్లా అవుద్ది ఇట్లా పెట్టుకుంటే కాదు అని ఏర్పించిన అన్ని మనసుతో ఏర్పించాను. అవును అన్ని కొత్తగా ముఖ్యంగా రైతులు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైనా సరే పురుగులు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా బ్యాక్టీరియా వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్స్ కానీ మొక్క ఎదగలేకపోవటం కానీ ఏదైనా సరే ముందు నుంచి చేసుకుంటేనే అది కంట్రోల్ అయింది. వచ్చినప్పుడు కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా అది రిజల్ట్ చాలా లేట్ అయింది.
కావచ్చు, లేకపోతే అది కంట్రోల్ కాకుండా పోవచ్చు. ఈ బేస్ చేసి మీరు దయచేసి వ్యవసాయాన్ని స్టార్ట్ చేయండి. ఆ రోగాన్ని చూసి, వచ్చిన రోగాన్ని చూసి నేను దానికి స్ప్రేలు చేసి నేనంటే రైతు, దాన్ని నేను కంట్రోల్ చేయగలను అనే ఒక నమ్మకం ఎవరికైతే ఉందో వాళ్ళు ఇప్పటికైనా దయచేసి మీరు గమనించండి. కంపెనీ వాళ్ళు కూడా దానికి గ్యారంటీ ఇవ్వలేరు. వాళ్ళు ఏదో పేరు రాస్తారు కానీ ఖచ్చితంగా పనిచేస్తారని నిర్దిష్టంగా ఏ మందుల బుడ్డు మీద, ఎక్కడ ఏ డబ్బాల మీద, ఏ ప్యాకెట్స్ మీద వాళ్ళు ఎవరూ రాయరు. దయచేసి అర్థం చేసుకోండి. సైంటిస్టులు, మేధావులు R&D చేసిన పెద్ద పెద్ద కంపెనీలే రాయలేకపోతున్నారు. ఏదో కాజ్ అని చెప్తారు అంతే. కాజ్ జరగవచ్చు, సిమ్టమ్స్, సో మెనీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మాట్లాడుతారు వాళ్ళు ఎక్కువగా. అర్థం చేసుకోండి మీరు. రోగం వచ్చిందాకా ఎదురు చూస్తూ ఉండి అట్లా చేయకుండా ముందు నుంచే దాన్ని షెడ్యూల్ చేసుకుంటా, రోగం రాతలికే మీకు తెలుసు మీ ఏరియాలో ఇదివరకు పంటలో ఏం రోగాలు వచ్చినాయి, ఏమి ఎక్స్పీరియన్స్ జరిగింది మీకు తెలుసు. దాన్ని ముందే మీరు గ్రహించుకొని దాన్ని ముందు నుంచి కొట్టుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మంది చేసేది అగ్రికల్చర్ చాలా కష్టం. గమనించండి. రోగం వచ్చిన తర్వాత నేను చేస్తాను, రోగం వచ్చిన తర్వాత 10 బుడ్లు, రోగం వచ్చిన తర్వాత ₹1,00,000 పెట్టు, ఆ మందు బుడ్డు ఈ మందు బుడ్డు అయ్యి కొట్టి ఇబ్బందులు పడే బదులు, ఆ మైక్రోన్యూట్రెంట్ అది ఇది పెట్టే బదులు, ఆ NPK అది ఇది ఫర్టిలైజ్ చేసే బదులు, ఆ ఫంగిసైడ్స్, ఆ బ్యాక్టీరియా ఇవన్నీ రకరకాలు కొట్టే బదులు ముందు నుంచే కొట్టుకుంటూ పోతే మీకు పెట్టుబడి తగ్గుద్ది. ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఈ పాయింట్ మటుకు దయచేసి మీరు మనసులో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇందులో గమనించేది ఏంటంటే, మీరు కొంచెం దగ్గరగా ఈ ఆకులు, కాడలు, కొమ్మలు, ఈ కాయలనే కాకుండా నోట్స్ కానీ, ఇంటర్ నోట్స్ కానీ షైనింగ్ చూడండి. అంటే మనం ఏంటంటే ప్రాపర్గా ఫర్టిగేషన్ చేసుకుంటేనే చెట్లు అనేవి, చెట్లతో పాటు కాడలు, నోట్స్ కానీ, థ్రోన్స్ కానీ, ఈవెన్ చిన్న చిన్న బ్రాంచెస్ కానీ దాదాపుగా చూడండి మీరు అన్ని రకాల మాడిఫికేషన్స్ హ్యాపెండ్ అనమాట. ఇది ఓన్లీ ఫర్టిగేషన్స్తోనే పాసిబుల్. మీరు ఇందాక చూసారు వీడియో స్టార్టింగ్లో, చూడండి మొక్కలు ఎంత వీక్గా ఉన్నాయి. సో చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నాయి, కాయలు ఎట్లా, ఇది ఇంకా స్టిల్ మిడ్ క్రాప్ అనమాట. ఇంకా క్రాప్ ఏమి, కొన్ని కాయలు మెచ్యూర్ అయినాయి, ఇంకా కొన్ని కాయలు ఇంకా చాలా టైం పట్టుద్ది. ఈ రైతు గారికి ఏంటంటే 2 times ఫ్రూట్ సెట్టింగ్ అయిందనమాట. కొన్ని ఫ్రూట్స్ ఏమో దాదాపుగా 350 వచ్చేసినాయి. మీకు చెప్తారు రైతు గారు ఇప్పుడు, ఇంకొంచెం ముందు వీడియోలో చెప్తారు మీకు, రాబోయే వీడియోలో. చూడండి మీరు, కొన్ని ఫ్రూట్స్ ఏమో మనకి ఎర్లీ ఫ్రూట్ సెట్టింగ్ అయిందనమాట, కొన్ని ఏమో లేట్గా అయిందనమాట. బట్ తెలివిగా ఏంటంటే ఆయన రకరకాలుగా ఫర్టిగేషన్స్ చేసుకుంటా, ప్రోగ్రామ్ చేసుకుంటా అతను ఈ రకమైన సక్సెస్ని చూస్తున్నారు. మీరు గమనించండి, ప్రతిదీ చూడండి మీరు. ఇంతవరకు ఆయన చిగుళ్ళు కూడా తీయకుండా కొంచెం ఫర్టిగేషన్స్, స్ప్రేలు అవి ఇవి కొంచెం కావాల్సినవి చేసుకొని, కొన్ని రకాల ఫర్టిగేషన్స్ చేసుకుంటే కూడా మీకు చిగుర్లు తీయపోయినా కూడా మనము రన్ చేసుకోవచ్చు. బట్ బ్లైట్ వచ్చింది, ఇందులో కూడా భయంకరమైన బ్లైట్ వచ్చింది. ఆల్సో సరైన ఫ్లవర్ సెట్టింగ్ లేదు, సరైన చాలా వరకు సమస్యలు అనమాట. కాయలు సరిగ్గా లేవు. బట్ చూడండి, రాను ఏంటంటే చెట్టుని మనం దాని మీద ఒక వర్కౌట్ చేస్తుంటే దానికి కావాల్సిన అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ కానీ, NPK కానీ, దానికి కావాల్సిన గ్రోత్ ప్రమోటర్స్ కానీ, రెగ్యులేటర్స్ కానీ, ఇతను కేవలం కొన్ని రకాల మిల్లీబగ్స్కి, కొన్ని రకాల థ్రిప్స్కి, వాటికి కొంచెం ఇబ్బందులు పడ్డాడు తప్పనిచ్చి ఇతనికి వేరే బ్లైట్స్ కానీ చాలా వరకు కంట్రోల్ చేయగలిగాడు. బట్ అక్కడక్కడ 1-2-3 చెట్లు కానీ ఇంకా అక్కడెక్కడ ఉండొచ్చు. బట్ ఇదివరకు చూడండి, లీవ్స్ కూడా అంత హెల్తీగా లేవు, అన్ని లీవ్స్ పాటు ఉండేది. సో ఇట్లా ఏంటంటే ప్రతి రైతు గారు ఏంటంటే, ఎవరైనా సరే ఏంటంటే మనం చేసే ప్రక్రియను బట్టే కాయల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఇతను ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఈజ్ NRI, అంటే అమెరికా నుంచి. సో చూడండి, కొన్ని పెట్టుబడులు ఏంటంటే పెద్ద చేయనమాట, పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఇతను. సో ఇతను చేసిన సో మెనీ ప్రోగ్రామ్స్, చాలా థింగ్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇతను అమ్ముకున్నా కానీ ఇతనికి ఫస్ట్ సెట్టింగ్ అనేవి 350 దాకా రావచ్చు అని అంచనా అనమాట. ఇంకా కొంచెం టైం ఉంచినా కానీ ఇంకా 400 కూడా పోవచ్చు. ఇంకా ఒక 1 month ఉండొచ్చు ఈ క్రాప్
1 మంత్ అంటే ఫస్ట్ సెట్టింగ్కి ఇంకొక 1.5 మంత్ 1 మంత్ ఉండొచ్చు. మిగతాది న్యూలీ ఏర్పడ్డదేమో, కొత్తగా వెనకబడ్డదేమో అది ఒక ఆల్మోస్ట్ ఇంకా స్టిల్ ఒక 4 నెలలు అట్లా ఉండొచ్చు, 3.5-4 నెలలు ఉండొచ్చు. సో ఇది మీరు గమనించండి. ఎందుకు మీకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, ఖచ్చితంగా మీరు స్ప్రేలు చేసినవి మందులు అప్లై చేసుకుని మీకు మొక్క అనేది మిమ్మల్ని ఏమీ హాని చేయదు. మీకేమీ తినేసి మొక్క అంతా మీరు పెట్టిన ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేసి మీకు ఇవ్వకుండా ఏం పోదు. ఇలాంటి వీడియోలు చూసైనా మీరు దయచేసి గమనించుకోండి. ఇది పులివెందుల బెల్ట్లో ఉన్న ఒక ఊరు అనమాట. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. మన దగ్గర కూడా కాయలు మంచి సైజులు వస్తాయి. సరైన పోషణ ఇచ్చుకొని అన్నీ చేసుకుంటే అందరిలాగానే మీకు కూడా మంచి దిగుబడులు వస్తాయి అనమాట. చూడండి, దీనికి మీకు ఒక సాక్ష్యం ఇవన్నీ గమనించండి మీరు దయచేసి. చూడండి క్లియర్గా. అంటే కొన్ని ఏరియాలో ఫ్రూట్ సెట్టింగ్ సరిగ్గా జరగలేదు, దానికి కొన్ని ఏరియాలో బాగా అయింది. సో ఇవన్నీ మీకు ఏంటంటే ఒక ఎక్స్ప్లెయిన్ అనమాట. చెట్లను ఎలా చేయాలి, చెట్లు కాడలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా మనం చేస్తే చూడండి ప్రతి ఇంటర్నోడ్కి లీవ్స్ ఎలా ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఏంటంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకని ఈ వీడియో అటాచ్ చేశాను, దయచేసి చూడండి. థ్యాంక్ యూ. ఈ సైజులు దీనికి మ్యాచ్ అవుతున్నాయి చూడండి ఆల్మోస్ట్. అదనమాట, అది మనం చేయాల్సిన పని. అంటే దీనివల్ల ఏంటంటే నీకు ఈక్వల్గా కాయలు అనేవి మెచ్యూర్ అవుతున్నాయి. ఇది బాగా సార్, ఇది భాస్కర్ నాయుడు చూడు సైజు. అది ఎంత ఉంటుంది అంటూ 300 అట్లాగే తెప్పిస్తే వస్తాయి అన్ని 300. అది పాతది కదా, కొత్తది కాదులే కదా. అంటే ఇది మీరు అన్నట్లు 300 ఆవు ఉంటుంది, కానీ ముళ్ళు గుచ్చుకుంటాయి అబ్బాయి, ముళ్ళు తీసేయాలి పక్కనే. కొంచెం ఎంకేపీ కొడితే చిగుళ్ళు కూడా తగ్గిపోయినాయి. పోతాయి ఎందుకు చిగురులు ఏమి రావట్లే, ఇంకా రావట్లే, ఆగిపోయినాయి. కాయలకే సరిపోతుందేమో. అంటే ఫుడ్ మరి తీసుకుంటుంది ఇప్పుడు అంతా. బాగా చేశారు. ఎంకేపీ ఇవ్వాలి, కాడలు వీక్ అయిపోయినాయి బాగా. రేపు 12 మందిని పిలిచిన ప్రూనింగ్ సరిగ్గా లేక, ప్రూనింగ్ సరిగ్గా లేదు. అవును, ప్రూనింగ్ ప్రాబ్లం ఇది. ఇంకా వెనక ముందు కొంచెం నడుతూనే ఉంది పాపం. అది స్టిల్ సపోర్టింగ్ చేస్తున్నారు మీకు. కానీ ఈ ఆకులు ఇలా కలర్ రాకూడదు అండి, ఏదో సంథింగ్ జరిగింది. లేదు, దీనిలోకి ఎక్కడెక్కడ కొద్ది బ్లైట్ కొట్టిందో మా సూర్యశక్తి కొట్టించిన మళ్ళా లైట్ గా. ఎక్కువ ఏం కొట్టారా అన్న? లేదు, ఎక్కువ ఏం కొట్టలే. 1 ml వేయించిన. ఇప్పుడు ఎన్ని చూడండి, 1 ml వేయించిన. ఓకేలే, మనము నేర్చుకోవడానికి ఏమేమి వాడతారు అనేది. కానీ ఒకటే, ఇక్కడ నుంచి మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ₹1,00,000 అయితే పెట్టుకోవచ్చు చాలు, ఇంకా 1,00,000 కంటే ఎక్కువ పెట్టదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ మీకు కాయలు పడినట్టు. ఎన్ని కాయలు ఇప్పుడు, ఇవన్నీ లేటెస్ట్ కాయలన్నీ గమనించారుగా. ఇక్కడ మీకు ప్రతి ఎడ్జెస్లో మీకు పర్ఫెక్ట్గా పడుతున్నాయి. ఆల్రెడీ ఇవి కొంచెం ఎస్టాబ్లిష్ కూడా చూడండి. లాస్ట్ టైం కొంచెం వచ్చి వీక్గా ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. ఇది స్టాండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. పడుతున్నాయి, చిన్న కాయలు పడుతున్నాయి. అంటే కాయలు అయినాయి పోయినసరికి. ఇప్పటికి మీరు మెచ్యూర్ కాయలు అంటే నేను ఏడైనా అబ్బా నేను కొంచెం ఇదేమని అనమాట. ఇంకా మీరు ఎనర్జీ చేసుకోవాలి. ఇది స్టిల్ యూ నీడ్ మోర్ సపోర్ట్. ఇట్లా ఉండాలన్న చెట్టు, ఇట్లా తింటే చూడండి అన్నీ మీకు చాలా డిఫరెన్స్ కనపడుతున్నాయి చూడండి. ఐ థింక్ సో ఇది అన్ని కొత్త కాయలు, అన్నీ కొత్త కాయలు కనపడుతున్నాయి మీకు. మీరు సైజింగ్ చేసుకుంటే చాలు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ వచ్చింది. దీనికి కైసర్ గోల్డ్ దొరుకుద్ది ఒకటి, అది కొట్టిసిపోద్ది మొత్తం, ఆకులన్నీ క్లీన్ అయిపోతాయి. అన్నీ ఇంకా పడుతున్నాయా ఇవన్నీ? ఇవే చూడండి ట్రెండ్, ఇవన్నీ కూడా అవును, ఇవన్నీ లేటెస్ట్ పడ్డాయి. కొంచెం ఇప్పుడు ఇవన్నీ పడేవన్నీ కూడా మీకు ఇప్పుడు పడ్డాయి అన్నీ. మరి గ్రేడింగ్ ఏం చేస్తావు? కొన్ని పట్టకాయలు తీస్తావు ఇప్పుడు, ఎందుకంటావా? లేదు, ఇప్పుడే వద్దు, నెల ఎక్కువ ఉంది టైం. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే మీకు వెనక అవుతుంది. అట్లా కాదు, ఫస్ట్ కొద్దిగా పోయినవి నెక్స్ట్ మంత్ కొద్దిగా తీద్దామని. ఆకులు ఇంత కాకూడదనే ఏదో సంథింగ్ చేశారు, మోడిఫికేషన్స్ ఏదైనా చేంజ్ చేయటంగా. ఎందుకు వచ్చినారో మళ్ళీ ఈ సామాన్య ఉంది సార్, అది ఎక్కువ వేరే సామాన్లు లేవు చూడండి. అవునవునవును, అంటే ఒక్కోసారి ట్రాక్టర్ వెళ్తే 2 times కూడా చేస్తూ ఉంటారు తెలియక. వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు ఆ టైంలో.
నాలాంటి ఏంటంటే ఎయిరా ముందు పోతుంది వేస్ట్ కానీ అంటే వేసేస్తారు ఏముందని అంతేగా. కానీ అన్న బ్లైట్ మటు తరిమేసి పెట్టినాం అన్న. నీలాంటి నిజంగా రైతులు ఉత్తమ రైతులు ఉంటే ఏదేం చేయొచ్చు అన్న. బ్లైట్ మటు తన్నేసిన. ఇప్పుడు ఈ చెట్టులో నాకు బ్లైట్ బాగా తగిలేది కానీ సూపర్ అన్న. ఇదన్నా రైతు అంటే ఎట్లా ఉండాలి. మన క్వాలిఫికేషన్ ఎన్ని కాకపోయినా కానీ మనం చేసే హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా వచ్చింది బయటికి. ఇక్కడ వచ్చినాయి ఇవి అవుతాయి ఇప్పుడు కావలే కానీ దీనికి ముళ్ళు ఉంటాయి. ముళ్ళు తీయాలి ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి. కాయ చుట్టూ ఇట్లా ముళ్ళు ఉంటాయి. ఇగో ఈ ముళ్ళు చూసారా, ఈ ముళ్ళు తీయాలి. కొంచెం వంచండి దయచేసి, లేకపోతే కాయకి ఇట్లా గుచ్చుకొని నీకు స్క్రాచ్ కాదు బొక్క ఎమ్మట క్రాక్ అయిపోద్ది. ఇదనే ఇది ఇంకా ఆల్మోస్ట్ ఫస్ట్ బర్త్డే ఇవి. ఇంకొద్ది రోజులు తీయండి దాన్ని దయచేసి, గ్రేడ్ చేయండి. కోయటమే. ఇది తీయచ్చు, ఇది కూడా తీయచ్చు, ఇది కూడా తీయచ్చు. ఇది కూడా బాగుంది కానీ బాగా పడ్డాయి చూడండి. కాడగా పడ్డాయి చూడండి. కాడగా పట్టడం వల్ల బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అంటే మీకు తెలియకుండా కొన్ని కాయలు మెచ్యూర్ అయిపోయినాయి ఆల్రెడీ. మీరు అన్నట్లు నెక్స్ట్ మంత్ ఇక్కడ బాగున్నాయి చెట్లు. ఫస్ట్ వీక్ అట్లా అది ఏందో జరిగింది సార్ ఆడ. మీరు అన్నది కరెక్ట్. ఇక్కడ బాగుంది. ఇక్కడంతా ఏమి లేవు చూడండి. అదే విచిత్రం ఏంటంటారా, ఏం చేసినారా వీళ్ళు. ఇక్కడ పడ్డాను పెద్ద ఇట్లా ఇక ఇట్లా పడాలి. ఇది మన యొక్క నెక్స్ట్ నువ్వు ఫ్యూచర్లో మటు చేసుకుంటే పడ్డ కాయలు కూడా ఎడబడ్డాయి చూడండి. అందరికి ఇట్లా పడవి సాధారణ తక్కువ మంది పడతాయి ఇట్లా. ఇవి నువ్వు ఎంత తెప్పించుకోవచ్చు సైజులు. ఇప్పుడు మనం చెప్పాను చూడండి అది ఫార్ములా, అది చేస్తే మటుకు ఇవన్నీ నీకు నువ్వు అనుకున్న సైజులు వచ్చేస్తాయి. కానీ అది వదలాలి, ఇంకా మీరు ఇంకా లేట్ చేయొద్దు. ఇంకా డ్రిప్ ఇది చూడండి ఇంత పర్ఫెక్ట్ ఫ్రూటింగ్. అంటే నీకు ఫ్లవర్ ఎలా అయింది చూడండి, చూసారా. ఇవన్నీ నిజంగా అన్ని కాయలు ఇవన్నీ ఏమంటారు. అక్కడ చూడండి ఆ చెట్టు ఎక్కడ అది అమేజింగ్. మనం పడ్డ కాయలు చూడకూడదు, పడే కాయలు చూసుకోవాలి. ఇక కొంచెం త్రిప్స్ వచ్చినాయి బాబు, మళ్ళీ లాగి కొంచెం ఈ కొండలు కదా అడవికి కొండలు వస్తూ ఉంటాయి. త్రిప్స్ వచ్చింది రైట్గా. నిన్న కొట్టాం సార్. అది కుబోటోనా ఏంటిది? కుబోటో అదే ఉంది, తెలియదు నాకు. అది ఇక్కడ బాగున్నాయి కాయలు. అవునా, అద్భుతమైన పంట తెస్తావు తింటూ వరకు. ఏందో ఆ 2 సార్లు తప్ప మిగతా బాగానే ఉన్నాయి. ఇక్కడ అన్ని బాగున్నాయి. అదే నేను చెప్తా గడ్డి కొట్టినప్పుడు ఇక్కడ చూడండి సార్ ఎంత పెరిగిందో. అవునవును. ఇంకా కొట్టుకొని రానింటి నాకు చెప్పకుండా కొట్టేసినారు. ఇంకా నీకు మెయిన్ ఏంటంటే ఫ్లవర్. ఇది చూడు ఎగ్జాంపుల్. ఇది ఇవన్నీ ఇప్పుడు కొత్త ఫార్మేషన్ అన్ని కొత్తవే. ఇవన్నీ ఎప్పుడు పెరుగుతారా నాయన అని నాకు అదొకటి. ఇవన్నీ ఎప్పుడు లావు సైజులు మనం ఇచ్చేస్తే అదే సైజు పెంచుకోవడం అంటే మన చేతుల్లో పని. అది చెట్టును కొంచెం మనం దాన్ని బూస్ట్ చేసుకుంటే అది వెలుగుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇవి చేసినది కూడా పర్ఫెక్ట్. ఇది ఇంకా ఎక్కువ రోజు ఉంచదు. దీన్ని బరువు చెట్టు ఉన్నాయో కరెక్ట్ ఉంది బరువు. ఇది కనీసం 300 అన్నది ఇస్తే 300-350 ఇస్తే వాడు పయ్యర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు మొన్న అదే అంటాడు, మీ వాళ్ళ చెప్పు 350 తిప్పమని చెప్పి. ఎక్కువ లేవు కదా మళ్ళీ ఊరికే పిలుస్తాడు. అట్లా తీయొద్దు. అట్లా తీయకుండా ఒకసారి సగం బయట చూసుకోవాలి. ఈ మెచ్యూర్ కొన్ని బాగున్నాయి చూడండి. ఇక్కడ ఇలాంటి కాయలు వాళ్ళు తీసినా కానీ ఏమన్నారు వాళ్ళు, ఆ లోపల కాయలు కానీ. ఇక్కడ కొన్ని బాగా పడ్డాయి. అదేంత అన్ని పడ్డాయి కూడా కడలు పడ్డాయి బాగా. నిన్నేమి ఇచ్చాడు మందులు అతను? మూటలు ఇచ్చినాడు. డబ్బులు ఎక్కువ తీసుకోకూడదు ఫార్మర్స్ దగ్గర. ఫార్మర్స్ని ఎక్కువ పెట్టుబడి పెట్టితే లాస్ అయిపోతారు. అట్లా చేయకూడదు. ఇక్కడంతా కొట్టినారు, గిడ్డి ఎక్కువైందని డబ్బు పట్టించారు. మళ్ళీ పర్లేదు ఐరన్ తెప్పిద్దాం. ఐరన్ తెప్పండి కొంచెం. ఐరన్ ఉందా మన దగ్గర? ఐరన్ కాల్షియం ఇవ్వండి, మెగ్నీషియం సల్ఫేట్ కొడితే పద్ది మొత్తం అన్ని కొత్తవి వచ్చేస్తాయి. అదేం ప్రాబ్లం లేదు. వల్ల ఇదంతా గాలికి ఎట్లా అంటే ఏమంటే కాయల మీద వల్ల ఎట్టడం, కాయల మీద పడకూడదు. ఇట్లా పడాలి. ఈ విధంగా నా ఫ్రూట్ సెట్టింగ్ పెడితే కొంచెం మీరు అనుకున్నట్టుగా పాజిటివ్గా ఉంటుంది.
కేవలం గడ్డి మందని అబ్బాయి ఇది. అదే ఇట్స్ క్లియర్లీ విజిబుల్ ఇక్కడ. కొట్టేవాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి ఈ విషయాల్లో. ఇష్టం చేయకూడదు కాదు. అయితే ఇవి షైనింగ్ బాగున్నాయి సార్. ఇవి ఇంకా బాగా వస్తాయా? నీకు కలరెక్స్ ఇచ్చిండా? కలరెక్స్ అని ఇలా అది ఎప్పుడు 10 రోజుల ముందు కొట్టాలని. అవునవును. సర్లే మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చుకుంటాలే అని. అవును. కాయలు తక్కువ ఉన్నాయి, బాగా క్వాలిటీ ఉన్నాయి. కాయ తక్కువ చూసుకోవద్దు మనం. నీకు పడ్డ కాయలు అనేవి ఎంత హెల్దీగా ఉన్నాయి మెయిన్ రీజన్. మీకు పడ్డాయి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి సైజులు కూడా. కానీ మీరు ఇంకా ఎడవాలబ్బా సరిపట్ల. మీరు ఆర్గానిక్ వేలు ఇస్తే మీకు సైజు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. 3 రోజులకు ఒకసారి ఇడుస్తున్నాము. అది జనరల్గా మీరు ఇచ్చేది చెట్టుకి అన్నిటికి తీసుకుంటుంది. అది కొంచెం చెట్టుకు కాయలు కూడా ఎత్తా ఉంటుంది. అవునవును. ఇక్కడ బాగానేనా? ఇక్కడ బాగానేనా? ఈ పాయింట్ కూడా మొత్తం నీకు కొత్తగా ఏర్పడి ఇది కొంచెం బాగుపడ్డా చూడండి. నేను అనుకుంటా మనిషిని బట్టి కూడా తినకుండా పోతా. నిజం. ఆయన ఏంటంటే అన్న తమ్ముడు ఇద్దరు కలిసి చెప్పుకుంటారు ఇద్దరు. ఇది వచ్చుద్దండి. ఎంత ఉంటుంది అంటావు? 250, 300 ఉంటుంది. చాలు. ఇంకట్టుండే చాలు. ఇంకేం కావాలి నీకు? అంటే సైజెస్ వస్తాయి. కాన్సెప్ట్ ఏంటంటే మీరు అన్నట్టు సైజులు అనేది పాజిటివ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కాయలు అన్నీ కొత్త. మనము అలాంటి రైతులను టచ్ చేయకూడదు. అతను నాలెడ్జ్ లేదు, చెప్పినా అర్థం చేసుకోలేడు అతను. ఇవన్నీ సెకండ్ దానికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ సెకండ్ నీకు నెక్స్ట్కి వెళ్ళిపోతాయి. సెకండ్ బ్యాచ్ అనుకోండి. ఇప్పుడు మనకు మొత్తం 3 బ్యాచ్లు అనుకోవాలి మీరు. అవునవును. ఇది 3వ బ్యాచ్ అనుకోండి మీరు. అంతే. ఇది సెకండ్ బ్యాచ్ అనుకోండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్కి వెళ్ళిపోతుంది. ఇది ఆల్రెడీ మీరు ఇచ్చే ఎనర్జీస్తో మీరు ఏంటంటే దీంట్లో మేజర్ ఏంటంటే మీరు పెట్టే బలాలన్నీ కూడా ఏంటంటే కాయలన్నిటిని ఒకటి 100 గ్రామ్స్ ఉన్నా, ఇంకొకటి 50 గ్రామ్స్ ఉన్నా, ఇంకొకటి 60 ఉన్నా కానీ అవి ఏంటంటే కలిసి అట్లీస్ట్ అన్నీ కలిసి యావరేజ్గా ఒక 80 దగ్గర పోయినా కానీ నువ్వు పాజిటివ్ అయిపోతావు. మీరు చూస్తే చెట్టు మీద సాధారణంగా చూడండి అన్నీ ఒకటే షేప్ ఉన్నాయి. కొత్త పడ్డ మొత్తం షేప్ ఒకటి ఉన్నాయి చూడండి. మీకు షేపు పెద్దగా లేవు, మరి అన్నీ సరిపోతున్నాయి. మీరు ఎక్కడ చూసిన సైజులు చూడండి కరెక్ట్గా ఉన్నాయి చూడండి యూనిఫామ్గా. అది దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ అన్న వర్క్. అట్లా చేయాలి. అట్లా చేస్తేనే నీవు నెక్స్ట్ ఇది చూడండి క్రాప్ కటింగ్ టైంకి మీరు సక్సెస్ అవుతారు. మనకు ఓవరాల్ టన్నేజ్ కావాలి, అదే మన మేజర్. కాయలు ఎట్ట పడితే మనకెందుకు, అంతేగా. అన్నీ బాగుండే. ఇది బాగుపడ్డదాన్ని ప్రతి కొమ్మకను ప్రూనింగ్ దెబ్బ అంతా చెప్తాను. ప్రూనింగ్ సరే చేయలే వీళ్ళు. ఏం కొట్టమంటారు ఇప్పుడు దీనికి? మెగ్నీషియం, ఐరన్, నెక్స్ట్ కాల్షియం కొట్టండి. మీకు వారం రోజుల్లో మొత్తం ఆకులు మళ్ళీ కలర్ వచ్చేస్తాయి. చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మీకు. ఎక్కడ దొరుకుతాయి ఆటోమేటిక్గా. ప్యాకెట్స్లో అయితే మీ దగ్గర ఉన్నాయి అనుకోండి. మీ దగ్గర ఉన్నాయి కదా ప్యాకెట్స్. కాల్షియం ఉంది, ఐరన్ కూడా ఉంది మీ దగ్గర. ఎఫ్ఈ, ఫెరస్ ప్లస్ మెగ్నీషియం కూడా ఉంది మీ దగ్గర. మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. ఆ 3 కొట్టేస్తే మీకు అన్ని నార్మల్గా వచ్చేస్తాయి. అన్నీ ఎక్కడన్నా లీఫ్ ఎల్లోయిష్ అయినా కానీ మళ్ళీ ఏమంటే నీకు రిటర్న్ బ్యాక్ అవుతాయి అనమాట. ఇది రియలీ ఇది బాగా వచ్చింది. కానీ ఫన్ ఏంటంటే నీకు ఫీమేల్ డ్రాప్ తక్కువ ఉంది. అక్కడ ఫీమేల్ ఎక్కువ కనపడుతున్నాయి. 1-2 అక్కడ కూడా ఫీమేల్ కనపడుతున్నాయి. తక్కువే. నేను మొత్తం తోటంతా తిరిగినా కొన్ని చెట్లకు బాగా పడి వాటర్ ఎక్కువ పోతుంది కదా. డ్రిప్పులో రేపు పిలిచినాను ఒక 5 మందిని, మొత్తం అన్ని చెక్ చేయాలి. ఏం సార్ మొత్తం కరిమేఘాలు ఉన్నాయి, మొత్తం వచ్చి కూరికి పారేస్తాయి. ఏమున్నాయి? అవి ముళ్ళ పందులు ఉన్నాయి. అవును, కుప్పలు ఉన్నాయి. సౌండ్ అని పెట్టపోయిన మ్యూజిక్ సిస్టమ్ ఏదన్నా మ్యూజిక్ సిస్టమ్ పెట్టినా వస్తాయి సార్. అవి అలవాటు అయిపోయినాయి అన్ని తోటల్లో పెట్టి. అవును. చూడండి ఎట్లా పెరిగిందో. అవును, పర్లేదు. చెట్టు బాగా చేస్తారు. అది గొప్ప విషయం అనుకోవాలి మనం. అది చేసి ఇంట్రెస్ట్ అని ఉండాలి జనాలకు కనీసం. చేపిపోతే ఎట్లా? ఇడిసే మందులన్నీ దానికే పోతాయి. అవును.
చిలకలు కూడా తింటున్నాయి అక్కడ. చిలకలు తింటాను తిన్నాయి చిలకలు కూడా తినాలిగా. ప్రకృతి అన్ని బాగుండాలి, అందరూ బతకాలి. ఒక్క మనమే తిని రోజు మనమే సాంబార్ బిర్యానీ తింటే పని కాదుగా. ప్రకృతి కూడా తినాలిగా. పూతలు నీకు పాజిటివ్గా ఉన్నాయి బాగా. అది మటుకు ఫ్లవరింగ్ మటుకు స్టిల్ నీకు సపోర్ట్ చేస్తుంది, మోసం చేయట్లా. చెట్టు నీకు పాజిటివ్గా ఉంది. కానీ బ్లైట్ వెళ్ళిపోయిందా నీ దగ్గర విచిత్రంగా? క్లీన్గా పోయింది. సూర్యశక్తి బాగా పనిచేసింది. అతను సూర్యశక్తి జగాలు 5 వచ్చినాయి కొత్తవి. వాడి తాతలు అనమాట ఇవి. అది నార్మల్ అయితే ఇది మనం అంటాం కదా S400 S500 ఆ రేంజ్ అనమాట ఇవి. ఇంకా పవర్ఫుల్ వచ్చినాయి ఇప్పుడు మందులు ఏంటంటే రోజు రోజు అప్గ్రేడ్ అయిపోతున్నాయి. అది మేము మనం చెప్పాను కదా మీకు, మ్యాక్సిమం 1 lakh ఎకరానికి అంతే. ఇంకా అంటే నేను చెప్పేది మందులు ఫర్టిలైజర్ కలుపుకొని, నువ్వు ప్రూనింగ్ ఈ కూలీలు లెక్క చెప్పకుండా. బట్ షూర్లీ యుల్ గెట్ ఇన్కమ్, నో వరీస్. మొన్న ఒక రైతు తీసాడు ఒకతను, మనకు తెలిసిన నిన్న. ఆయన ఎకరం 30 సెంట్లలో 25 టన్నులు తీశారు. హైలైట్ అనమాట అసలు. అతను చేసింది కూడా ఈ బెల్లం బిజినెసే. బెల్లం పేదోడు పాపం రైతు, డబ్బులు ఆయన దగ్గర. దేంట్లో కలిపినది ఇంపార్టెంట్గా. మీరు మురగ పెడతారు తెలియక, అట్లా చేయకూడదు. అట్లా చేస్తే నీకు ఆల్రెడీ నువ్వు బ్యాక్టీరియా ఉంది అప్పుడు చెట్లకి. అంటే నేను మీకు చెప్పించేది లాస్ట్లో, అది స్టార్టింగ్లో చేయకూడదు. అది సైజులకను ఈ కాడలు మందం చేసుకోవడం కోసం ఉపయోగించుకోవాలి, ఈ కాడల మందం కోసం. ఇప్పుడు ఆ యొక్క ఫార్ములాను స్వీట్తో కలుపుకొని చేసుకుంటే మామూలుగా అసలు ఇవి ఐరన్ కడ్డీలు అయిపోతాయి కాడలు. ఈ ఏరియాలో కొంచెం మీకు చూడటానికి ఎలివేషన్ అవుతున్నాయి. అంటే అవును, కాయలు పడుతున్నాయి ఎవరు గారు. ఇట్లా కాయలు ఉన్నాయి ఇక్కడ, పర్లేదు. ఆ చెట్టు రేంజ్ అంతే, ఇంకా ఎందుకని ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. ఇంకా మనకు 60-70 కాయలు పడి బాగా లావు చేసుకుంటే అంతే, అంతకని ఎక్కువ వద్దు. అన్ని వేస్ట్, అవి సైజులు రావాయి. అతను పెట్టడు, ఏం పెట్టడు. పెట్టడం వల్ల ఎక్కువ మాట్లాడగలుగుతాం మనం. రైతుకు తెలిసిపోద్ది అమ్మటే బాబు. రైతు చేనుతో పాజిటివ్గా ఎట్లా ఉన్నాడో దాన్ని బట్టి చెప్పేస్తాం. పెట్టమని ఎప్పుడు పెట్టుబడి పెట్టాలని మనం. అసలు నీకు ఫస్ట్ నీకు ఏం చేస్తారో నీకు తెలియదుగా. చూడు ఎంత క్లియర్ పోతున్నాయి. రైతులు ఫస్ట్ మాట్లాడడానికి భయపడుతుంటే. ఈ చెట్లన్నీ బాగున్నాయి నిజంగా. ఈ చెట్టు బాగుండదు. చూసారు ఈ చెట్టు సరిగా? చెట్టు ఎంత బాగా వచ్చిందా, కాయలు బాగా పడ్డాయి. చూడు బాబు సైజులు చూడండి మీకు ఎంత యూనిఫామ్గా ఉంది. ఇదే ఫర్టిగేషన్ మహిమ. అట్లా చేసుకుంటేనే నీ కాయలని ఈక్వల్ వస్తూ ఉంటాయి. వాడోడు డబ్బా చెప్పిండు, వాడోడు బ్యాగ్ చెప్పిండు ఎత్తే పనులు కావు. చూడండి ఎంత యూనిఫామ్గా ఉంది. చూడండి నీకు కనీసం ఒక 80% అని యూనిఫామ్గా ఉన్నాయి. మిగతా ఏదో చిన్న పెద్ద ఉన్నా కానీ ఇట్లా ఉండాలి ఫ్రూటింగ్ అనేది. చూడండి ఎంత కరెక్ట్గా ఉంది. చూడండి మీరు ఎక్కడేం గమనించండి మీరు. ఈవెన్ లోపల చూడండి ఎంత బాగున్నాయి చూడండి. అది ఇంకా మిల్లిబగ్ ఉందా నీకు? లైట్ కొట్టాలి. అడవిలో ఉన్నాం మనం, ఏం చేస్తాం. అవునవును, కాదయ్యా కొట్టాలి. కొట్టి పెట్టినా ఉన్నా. ఇప్పటికి 5 రౌండ్లు. మిల్లిమార్ తెచ్చుకోపోయినరా? మిల్లిమార్ తేలేదు కదా లాస్ట్ టైం. దొరకదంటే వాడి దగ్గర దొరికింది. బయట పడ్డట్టే నువ్వు ఆల్రెడీ. నువ్వు బ్లైట్ పోయిందంటే నువ్వు బయటపడ్డట్టే. ఏ మగాడికి బ్లైట్ పోపని నువ్వు చూపించావంటే అది మామూలు వ్యక్తి కాదు. ఇక్కడ బ్లైట్ వచ్చిన బ్లైట్ని కూడా కొట్టేసామంటే మామూలు విషయం కాదు అది. నేర్చుకుంటారు వాళ్ళు. మొక్కలు డ్యామేజ్ చేయొద్దు. కొత్త ఈ సామాన్ పడింది సార్ ఏదో దెబ్బ అంటే అర్థమవుతుంది కదా నీకు వాళ్ళు చేసిన తక్కువ.
ఇది పడింది బాగా.